कल्याणे देवे शुभगे वरोढो वर्धो भागोरोदसी पब्रवीमे प्राकल्याणे तल्पाशोभमान कल्याणः वर्धतां दीर्घमायुः। లోకంలో ఏ తల్లి ఏ బిడ్డకు చేయని ద్రోహం నేను చేశాను. అందుకు నన్ను క్షమించు బాబు. ఇక మనం కలిసే ఉంటాం. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. తనకి మాత్రమే కాదు, పసిపిల్లలంటే ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇష్టమే కదా. అందులోనూ అమ్మ మనసు ఒకటి ఉంది. ఆ పసివాణ్ణి కన్న తల్లి కూడా ఆడపిల్లే కదమ్మా. మరి పసికందును వదిలేసి ఎలా వెళ్ళగలిగింది? చేసిన తప్పుకి ఖచ్చితంగా పశ్చాత్తాపడుతుంది నాన్న. అందుకే కదా బాబుని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చింది. ఏంటమ్మా? అదే నాన్న, ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాబును వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది అంటున్నాను. సరే సరే సరే. అయ్యో ఏంటమ్మా, ఏం కావాలి నీకు? ఆవేశంలో నిర్ణయాలు తీసుకున్నాక ఒక్కసారి ఎంత బాధపడినా చక్కదిద్దుకునే అవకాశం దొరకపోవచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అంతే. అమ్మని చూడు, అమ్మని చూడు. సర్లే, నేను వెళ్ళి టెంట్ హౌస్ వాళ్ళతో మాట్లాడి శుభలేఖలు కూడా ఇచ్చి వస్తాను. అలాగే నాన్న. ఏమిటి ఇద్దరు అలా తెల్లబోయి చూస్తున్నారు? ఈ సమయంలో నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు కదూ. రెండత్తయ్య, ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? చూపించిన ప్రేమ చాలు. ఇదేమిటి? ఇదేంటో చెప్తే అదేంటో నీకు అర్థమవుతుందమ్మా. అంటే అన్నిటికీ తెగించే ఈ నిర్ణయం తీసుకున్నారా? నీ కొడుక్కి మరో పెళ్లి చేయాలని నువ్వు నిర్ణయించుకోవడంలో తప్పు లేనప్పుడు మా నిర్ణయంలో కూడా తప్పు లేనట్టే. ఈ పరిస్థితికి కారణం నీ కూతురు. నా పట్టిన కుందేటికి 3 కాళ్ళని మొండిగేసింది కాబట్టే నా కొడుక్కి వేరే పెళ్లి చేయాలనుకున్నాను. మరి నువ్వెందుకు ఈ పెళ్లి చేసుకుంటున్నావమ్మా? నీకు కాపురం అంటే అసహ్యం, సంసారం అంటే చీదర కదా. మహాలక్ష్మి, నాన్న మీరాగండి, నేను చెప్తాను. అత్తయ్య, నా పెళ్లి జరిగితే కాని మావయ్య తిరిగి ఇంటికి రారని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన్ని వెనక్కి రప్పించడం కోసమే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అబద్ధం. వీడితో కులకడానికే రామ్తో కాపురం చేయకుండా ఇక్కడికి వచ్చేసావు. చూడమ్మా, రాయుడి మీదున్న గౌరవంతో నిన్ను ఏమీ అనలేకపోతున్నాను గాని, లేదంటే ఏం చేస్తారు? చంపేస్తారా? మీరు ఎంతకైనా తెగిస్తారు. పని కట్టుకుని మా ఇంటి పరువును బజారు పాలు చేస్తున్నారు. అత్తయ్య, మీరెన్నైనా అనండి, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఆయన్ని ఎలా పిలిపించాలో నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అదే న్యాయం తల్లి. అలా అయితే నీ కొడుకు పెళ్లి ప్రయత్నం కూడా ఆపేయి. కళ్యాణి, నీతో వాదులాడే ఓపిక నాకు లేదు. ఈ పెళ్లి ప్రయత్నం ఆపుతున్నారో లేదో చెప్పండి. అత్తయ్య, మావయ్య వెనక్కి రావటం నాకు ముఖ్యం. ఈ పెళ్లి ఆపటం కుదరదు. నా కొడుకుని కాదని నువ్వు వాడితో ఎన్నాళ్ళు సుఖపడతావో అది చూస్తాను. నువ్వు సర్వనాశనం అయిపోతావు.
అది నా కళ్ళతోనే చూస్తాను, నా కళ్ళతోనే చూస్తాను. ఆవిడ మాటలు పట్టించుకోకమ్మా. ఆవిడ శాపాలు ఆవిడికే తగులుతాయి.